భారతదేశానికి మొత్తం 4 ధాములు ఉన్నాయి. వాటిని మనం చార్ధామ్ యాత్ర అంటాం. మొట్టమొదటిది సత్యయుగానికి సంబంధించిన ధామ్, అంటే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్. ఆ ధామ్ని మనం సత్యయుగానికి సంబంధించిన ధామ్గా పరిగణించబడతాం. అంటే దేవతలు నివసించే ప్రదేశాన్ని ధామ్ అంటాం. అలాగే రెండవది మనకి రాముడి యొక్క యుగం, త్రేతాయుగం. త్రేతాయుగంలో రామేశ్వరం, తమిళనాడులోని రామేశ్వరం ఆ యుగానికి సంబంధించిన ధామ్గా పరిగణించబడుతుంది. మూడవది ద్వాపర యుగంలోని ధామ్, అంటే గుజరాత్లోని ద్వారకా. దీనిని మనం ద్వాపర యుగానికి సంబంధించిన ధామ్గా పరిగణించబడతాం. అలాగే నాలుగవది ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం, అంటే పూరి. ఈ పూరిని మనం కలియుగానికి సంబంధించిన ధామ్గా పరిగణించబడతాం. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ధామ్ అంటే దేవతలు నివసించే ప్రదేశం. పరమ పవిత్రమైన ప్రదేశాన్నే, దేవతలు నివసించే అత్యంత పవిత్రమైన ప్రదేశాన్ని మనం ధాములు అంటాం. ఆ ధాముల్ని దర్శించుకోవడం వల్ల మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది.